Hi aspirants, welcome to my channel. Heroes Mano. In the previous class, actually Mano indefinite article a and an etla use cheyalo cheppukunnam. చూడండి ఒకసారి ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, అది కూడా చూడండి ఒకసారి. అది చూస్తే మీకు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా సింపుల్ గా అర్థమైంది. ఓకే, సో indefinite article a or an is used before singular nouns and before vowel sounds, and is used before consonant sounds, a is used. There it is clear. ఇప్పుడు మనం indefinite article the ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం మెయిన్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది పర్టికులర్ గా మనం బాగా నేర్చుకోవాలి. దీనికి పర్టికులర్ గా ప్రిన్సిపల్ అని కాదు, పర్టికులర్ కొన్ని నౌన్స్ ని వాటి ముందు ఇవి యూజ్ చేయాలి అంతే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఒకటి రెండు బిట్లు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రతి ఎగ్జామ్ లో, కాబట్టి చూద్దాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. హోలీ బుక్స్ అంటే ద బైబుల్, ద ఖురాన్, ద గీత, దట్ ఈస్ భగవద్గీత, రైట్, ద భగవద్గీత అట్లా మనం రాసుకోవాలి. తర్వాత ఎపిక్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఎపిక్స్, రామ్, దట్ ఈస్ పురాణ గాథలు. ఓకే, ది రామాయణ, ద మహాభారత, ఓకే, ఇట్లాంటివి. ద ఒడిస్సీ, ద ఇలియడ్. ఓకే, ఇలియడ్ అండ్ ఒడిస్సీ మనకి అప్పుడు పాత ఓల్డ్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి అవి. తర్వాత స్పెసిఫిక్ అండ్ యూనిక్ థింగ్స్, యూనిక్ నౌన్స్. స్పెసిఫిక్ అండ్ యూనిక్ నౌన్స్ అంటే ఇవి సన్, మూన్, ఎర్త్ ఇవన్నీ రాసేటప్పుడు, ఓకే, ద సన్ అని రాయాలి, ద ఎర్త్ అని రాయాలి, ద మూన్ అని రాయాలి, ద స్టార్స్, ద స్కై. ఓకే, యూనిక్ థింగ్స్ అవి, వాటికి ఇంకా వేరేది లేదు. అలాంటప్పుడు మనం దాని ముందు మనం కంపల్సరీగా ద వాడాలి. తర్వాత బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మాన్యుమెంట్స్. మాన్యుమెంట్స్ అంటే సో కట్టడాలు, పురాతన కట్టడాలు. ద చార్మినార్, ద తాజ్ మహల్, ద గోల్కొండ ఫోర్ట్, ఇవన్నీ మనకి పురాతన. వాటిని యూజ్ చేసినప్పుడు కూడా మనం ద యూజ్ చేయాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఎరా, ది విక్టోరియన్ ఎరా, ద స్పేక్షియరన్ ఎరా, ద షేక్స్పియరన్స్ ఎరా, లేకపోతే ద సైలెంట్ ఎరా, ఇట్లా చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత డైనాసిటీస్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైనాసిటీస్ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ద మొఘల్స్, ద గుప్తాస్. ఓకే, డ్యూరింగ్ ద గుప్తాస్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్, అట్లా చెప్పుకుంటాం కదా. తర్వాత ఇండస్ట్రీస్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ద ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇట్లా వస్తుంది అనమాట. తర్వాత టైటిల్స్. టైటిల్స్ అంటే ప్రిన్సిపల్, మేనేజర్, డైరెక్టర్, ఎడిటర్ ఇలా ఉన్నాయి కదా, వాటి ముందు కూడా మనం కంపల్సరీగా ద వాడాలి. ద ఎడిటర్, ద ప్రిన్సిపల్. మనం లెటర్ రాసేటప్పుడు ద ప్రిన్సిపల్ అని రాస్తాం. ఓకే, లెటర్ టు ఎడిటర్ రాసేటప్పుడు కూడా ద ఎడిటర్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా అని రాస్తాం. తర్వాత అవార్డ్స్. నేమ్స్ ఆఫ్ అవార్డ్స్ లైక్ ద భారత్ రత్న, ద పద్మభూషణ్, ద ఆస్కార్ అవార్డ్. ఓకే, వీటి ముందు కూడా మనం కంపల్సరీగా ద వాడాలి. తర్వాత పార్ట్స్ ఆఫ్ బాడీ. మన బాడీ పార్ట్స్ లో దాని గురించి, దాని యొక్క స్పెషాలిటీ చెప్పేటప్పుడు ద వాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ది హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. ఓకే, ద టంగ్ ఈస్ యూజ్డ్ టు టేస్ట్. ఓకే, అలాగా. తర్వాత అడ్జెక్టివ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. అడ్జెక్టివ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. అడ్జెక్టివ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ద బ్లైండ్ మస్ట్ బి హెల్ప్డ్. ఇక్కడ బ్లైండ్ అనేది అడ్జెక్టివ్, దాని ముందు దా వాడేమంటే అర్థం ఏంటంటే ఆ టోటల్ బ్లైండ్ పీపుల్ అని అర్థం. వి మస్ట్ హెల్ప్ ద పూర్ అంటే అర్థం ఏంటి? వి మస్ట్ హెల్ప్ ఆల్ ద పువర్ పీపుల్. వి మస్ట్ హెల్ప్ ద పువర్ మీన్స్ వి మస్ట్ హెల్ప్ ఆల్ ద పువర్ పీపుల్. ఇక్కడ ద పువర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ద పువర్ అంటే అర్థం ఏంటి? ఆల్ ద పువర్ పీపుల్ అని అర్థం. ఓకే, అట్లా ద ఇంజ్యూర్డ్ వర్ టేకెన్ టు హాస్పిటల్ మీన్స్ ద ఇంజ్యూర్డ్. ఓకే, ఇంజ్యూర్డ్ అయిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోయారు. ద విక్టిమ్స్ ఆర్ ద డ్రౌన్డ్ పీపుల్, అట్లా అట్లాంటి వచ్చినప్పుడు అన్నమాట. తర్వాత సెషన్ ఆర్ టైమింగ్. టైం లైక్ ఇన్ ద మార్నింగ్, I saw him in the morning, in the evening.
అలా చెప్తేటప్పుడు కూడా ద వాడాలి. ఓకే, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్ అనేటువంటిది చెప్పుకోవాలి. సరే, ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఓకే, మీకు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకా డెఫినెట్ ఆర్టికల్ ద ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆర్డినల్స్, బిఫోర్ ఆర్డినల్స్. ఆర్డినల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్తాం కదా, వీటిని ఆర్డినల్స్ అంటాము. అంటే ఐ ఆమ్ ద ఫస్ట్, షీ ఈస్ ద సెకండ్ పర్సన్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని యూజ్ చేసినప్పుడు ద యూజ్ చేయాలి. తర్వాత బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇక్కడ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అని తెలుసు కదా, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, హై, హైయర్, హైయెస్ట్, లో, లోవర్, లోయెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. వీటిలో గ్రేటెస్ట్, ద థర్డ్ వన్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ద మోస్ట్, ద బిగ్గెస్ట్, ద బెస్ట్, గుడ్, వర్స్ట్, గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వరస్ట్. ఓకే, ద బెస్ట్, ద వర్స్ట్. ఓకే, దానికి వీటికి పాజిటివ్ డిగ్రీ ఏంటంటే బెస్ట్ కి గుడ్, కంపారిటివ్ బెటర్, నెక్స్ట్ బెస్ట్. దీనికి పాజిటివ్ డిగ్రీ ఏంటంటే బ్యాడ్, కంపారిటివ్ డిగ్రీ వర్స్, ఇట్ ఈస్ వర్స్ట్. ఓకే, తర్వాత ఓన్లీ అనేటువంటి వర్డ్ వచ్చిందనుకో, దాని ముందు ఐ ఆమ్ ద ఓన్లీ పర్సన్, షీ ఈస్ ద ఓన్లీ స్టూడెంట్. ఇట్లా షీ ఈస్ ద ఓన్లీ స్టూడెంట్ చూసుకోండి, ద ఓన్లీ స్టూడెంట్. అలాగే నేమ్స్ ఆఫ్ సీస్ అండ్ రివర్స్, సీస్ అండ్ రివర్స్. సో సముద్రాల పేర్ల ముందు, అలాగే నదుల పేర్ల ముందు, వాటర్ ఫాల్స్ పేర్ల ముందు, కెనాల్స్ పేర్ల ముందు, వీటన్నిటి ముందు మనం ఏం చేయాలంటే ద వాడాలి. ద పసిఫిక్ ఓషన్, ద ఇండియన్ ఓషన్, ది అరేబియన్ ఓషన్ అని చెప్పేసాం, ది గోదావరి. ఓకే, ద గోదావరి. తర్వాత మౌంటైన్ రేంజెస్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మౌంటైన్ రేంజెస్ ముందు మాత్రమే ద వాడాలి, అన్ని మౌంటైన్స్ ముందు కాదు. మౌంటైన్ రేంజెస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏ సిరీస్ ఆఫ్ మౌంటైన్స్. హిమాలయస్ అంతా ఒకటి కాదు, అందుకే హిమాలయాస్ అన్నాం మనం ఇక్కడ. కాబట్టి ఒక్కటి కాదు అది, కొన్ని పర్వతాల సముద్రం. ఆ పర్వతాల సముద్రం సమూహం ఉన్నప్పుడు మాత్రమే ద హిమాలయాస్ అనలేదు. అంతేగాని ఎవరెస్ట్ ఉంది, ద ఎవరెస్ట్ అనకూడదు, అది మనకి ప్రాపర్ నౌన్ కిందకు వస్తుంది అనమాట. కాబట్టి ద ఎవరెస్ట్ అనకూడదు. ఓకే, కానీ ద హిమాలయాస్ అనొచ్చు, ఎందుకంటే హిమాలయాస్ అనేది సిరీస్ ఆఫ్ మౌంటైన్స్, దాన్ని మొత్తాన్ని కలిపి ఒకటిగా పిలుస్తున్నాం మనం, కాబట్టి ద హిమాలయాస్. తర్వాత యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ కి ముందు కూడా మనం ద వాడాలి. యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి? ద యూకే, ద యుఎస్ఏ. అంటే అవి ఒకటే స్టేట్ కాదు, ఒకటే నేషన్ కాదు, అవి చాలా కలిసి ఉంటాయి అన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, అలాగే యూకే, యునైటెడ్ కింగ్డమ్, అలాగే ద నెదర్లాండ్స్. ఇక్కడ చూడండి, నెదర్లాండ్ అని లేదు, నెదర్లాండ్స్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అవి కొన్ని ఐలాండ్స్ యొక్క సమూహము. ఓకే, అంటే కొన్ని ఐలాండ్స్ యొక్క సమూహాన్ని కూడా మనం దాని ముందు కూడా మనం ద యూజ్ చేస్తాం. అలాగే కంపారిటివ్స్, బిఫోర్ కంపారిటివ్ డిగ్రీస్. అంటే సూపర్లేటివ్స్ ముందు కూడా యూజ్ చేస్తాం, కంపారిటివ్స్ ముందు కూడా యూజ్ చేయాలి. ఏ సిచ్యువేషన్ అంటే ఒకటే సెంటెన్స్ లో రెండు యూజ్ చేస్తే కంపారిటివ్ డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్, ద హయ్యర్ యు గో ద కూలర్ ఇట్ గెట్స్. ఇక్కడ హయ్యర్ ఉంది, కూలర్ ఉంది, ఈ రెండింటి మధ్యలో ముందు కంపల్సరీగా మనం ద వాడాలి. ద మోర్ యు ఈట్ ద ఫ్యాటర్ యు బికమ్. ఓకే, ద మోర్ యు స్టడీ ద మోర్ యు హ్యావ్ ద ఆపర్చునిటీ టు గెట్. అంటే ఇక్కడ ద ప్లస్ ద వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ ఏ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్ గా యూజ్ చేసినప్పుడు దాని ముందు ద వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడికి వచ్చేసరికి కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. అంటే కాళిదాస్ ని ఇండియన్ షేక్స్పియర్ అని అంటున్నాం, అంటే షేక్స్పియర్ తో పోల్చాం. ఇలా చెప్పినప్పుడు ద అంటాం. ఫర్ ఎగ్జాంపుల్,
మీ దగ్గర ఎవరైనా క్రికెట్ బాగా ఆడుతున్నారు అనుకో, వాడిని ఒక కోహ్లీతో పోల్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరణ్ అనుకోండి, కిరణ్ ఈజ్ ద సచిన్ ఆఫ్ అవర్ టీమ్, కిరణ్ ఈజ్ ద కోహ్లీ ఆఫ్ అవర్ టీమ్ అంటాం. లేదా మీ ఊర్లో ఎవడన్నా బాగా పాటలు పాడుతున్నాడు అనుకో, వాడిని ఏమంటాం అంటే రమేష్ ఈజ్ ద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి అంటాం. రమేష్ ఈజ్ ద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. లేకపోతే రాఘవ అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకో, వాడు బాగా పాటలు డాన్స్ చేస్తాడు, అంటే బాగా డాన్స్ చేస్తాడు అనుకో, రాఘవ ఈజ్ ద ప్రభుదేవ ఆఫ్ అవర్ విలేజ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ద అట్లా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సర్నేమ్స్ ముందు కూడా ప్లూరల్స్ యూజ్, అంటే సర్నేమ్స్ ప్లూరల్స్ గా యూజ్ చేసినప్పుడు కూడా మనం ద యూజ్ చేయాలి. అంటే ద బిర్లాస్, ద టాటాస్ అని చెప్పినప్పుడు. అలాగే రిపీటెడ్ నౌన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్, రిపీటెడ్ నౌన్స్ ఇన్ ఏ సింగిల్ పారాగ్రాఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ బాయ్, ద బాయ్ వాజ్ హంగ్రీ అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఐ సా ఏ బాయ్, ఫస్ట్ ఏమన్నాం ఆ బాయ్ అన్నాం, కానీ ఇమ్మీడియట్ గా పోయేసరికి ఏమైంది చూడండి, ద బాయ్ వాజ్ హంగ్రీ అన్నాం. అంటే ఒకసారి ఫస్ట్ ఇంట్రడక్టరీ లెవెల్లోనేమో దాన్ని ఏ బాయ్ అంటే, సెకండ్ టైం రాసేటప్పుడు దాన్ని మళ్ళీ ద బాయ్ అని యూజ్ చేస్తాం. సో ఇది మనకి మెయిన్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నమాట. మీకు కావాలంటే ఒక్కసారి మీరు ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఓకే ఇప్పుడు మనం ఇంకా డెఫినెట్ ఆర్టికల్ ద ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం చెప్పుకుందాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద గిటార్, ద పియానో, ద వీణా, ద తబలా, గుర్తుపెట్టుకున్నారు అవి వాడాలి. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ లైక్ ద రేడియో, ద టెలిస్కోప్, వీటి ముందు కూడా మనం వాడాలి. సరే, ఇప్పటి వరకు ఆర్టికల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలని చెప్పేసి తెలుసుకుందాం. మనం ఎక్కడ యూజ్ చేయకూడదో కూడా తెలుసుకుందాం. దీన్నే నో ఆర్టికల్ ఆర్ omission of article అంటాం. ఓకే, ఫస్ట్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే మనకి నేమ్స్ ఆఫ్ పర్సన్స్, అలాగే నేమ్స్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కంట్రీస్, కాంటినెంట్స్, వీటన్నిటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ బట్ నాట్ ద రామ్. ఓకే, చైనా, ఇట్ ఈస్ నాట్ ద చైనా. ఇండియా, ఇట్ ఈస్ నాట్ ద ఇండియా. ఓకే, ప్రాపర్ నౌన్స్ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ద యూజ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడుగుతాను కదా, అంటే బ్రేక్ఫాస్ట్ ముందు ద కానీ ఏ కానీ అండ్ కానీ యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే లంచ్, డిన్నర్ అని వాటి ముందు కూడా ద యూజ్ చేయకూడదు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నార్మల్ సిచ్యువేషన్ లో అయితే దా యూజ్ చేయకూడదు. వీటన్నిటికీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చెప్తాను నేను మీకు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందు దా యూజ్ చేయకూడదు. కానీ ఒక పర్టికులర్ ప్లేస్ లో నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావు, లేదా ఒక హోటల్లో నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావు, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉందిరా అని చెప్పావు అనుకో, అప్పుడు ద బ్రేక్ఫాస్ట్ సర్వ్డ్ ఇన్ తాజ్ హోటల్, ద బ్రేక్ఫాస్ట్ సర్వ్డ్ ఇన్ తాజ్ హోటల్. జనరల్ గా చెప్తే బ్రేక్ఫాస్ట్, ఐ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఓకే, కానీ ఒక పర్టికులర్ బ్రేక్ఫాస్ట్, ఒక హోటల్లో, ఒక ప్లేస్ లో ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తే అక్కడ ద అని చెప్పాలి. ఇక్కడ కూడా సేమ్, ద లంచ్ వి హాడ్ ఎస్టర్డే ఇన్ హిస్ హోమ్ వాజ్ రియల్లీ ఫెంటాబ్యులస్ అంట, అట్లా డెలిషియస్ అని చెప్పొచ్చు. అలాగే డిన్నర్ కూడా అంతే, సేమ్ ఒక పర్టికులర్ ప్రదేశంలో చేసిన డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ గురించి చెప్తే అక్కడ ద యూజ్ చేయాలి. నార్మల్గా అయితే డిన్నర్ ఈజ్ రెడీ, బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ, అంతే, ద డిన్నర్ ఈజ్ రెడీ అనకూడదు. ఓకే, అట్లా. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ లైక్, ఓకే, ఐరన్ ఈజ్ యూస్ఫుల్ మెటల్, ఇట్ ఈస్ నాట్ యాన్ ఐరన్ ఆర్ ద ఐరన్, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఈ సబ్స్టాన్సెస్ ముందు మనం దా గాని, ఏ గాని, యాన్ గాని యూజ్ చేయకూడదు. చూడండి, గోల్డ్, సిల్వర్, గోల్డ్ ఈజ్ వాల్యుబుల్, సిల్వర్ ఈజ్ ప్రీషియస్, అంతే. ఐరన్ ఈజ్ యూజ్ఫుల్, అంతే.
దాని ముందు ఏ కానీ యాన్ కానీ దా కానీ యూజ్ చేయకూడదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ గోల్డ్ చైన్. ఇక్కడ ఏం వాడాం కదా, ఇట్ ఈస్ ఎ గోల్డ్ చైన్ అన్నాం కదా. మరి ఏంటి పరిస్థితి అంటే ఈ ఏ అనేది దీనికి అప్లికబుల్ అవుతుంది, దీనికి కాదు. ఇట్ ఈస్ ఎ చైన్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ గోల్డ్. అది యాక్చువల్గా మీనింగ్. ఇక్కడ గోల్డ్ అనేది జస్ట్ అడ్జెక్టివ్ గా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఈ ఏ అనేది దీనికి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాట్ ఏ రాంగ్. రిమెంబర్ దిస్. ద గోల్డ్ వాచ్ అంటాం. ఇక్కడ దా అనేది దేనికి ఇండికేట్ అవుతుందంటే వాచ్ కి ఇండికేట్ అవుతుంది, కానీ గోల్డ్ కాదు. డైరెక్ట్ గా గోల్డ్ ని నౌన్ గా యూజ్ చేస్తే మాత్రం అక్కడ మనం దా గాని ఏ గాని అండ్ గాని యూజ్ చేయొద్దు, ఏది యూజ్ చేయకూడదు. ఓకే, గోల్డ్ ఈస్ వెరీ ప్రెషియస్ ఇన్ ఇండియా. ఓకే, అట్లా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వాటర్, షుగర్, వీటి ముందు కూడా మనం ఎట్టి పరిస్థితిలోనూ దా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఈస్ ప్రెషియస్, వాటర్ మస్ట్ బి సేవ్డ్ అంటాం. ఓకే, కాబట్టి దాని ముందు కూడా దా యూజ్ చేయకూడదు. ఇక్కడ కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ గురించి చెప్తున్నాం అనుకో, ద వాటర్ ఇన్ నల్గొండ ఈస్ ఫ్లోరినేటెడ్ ఆర్ ఇట్ హ్యాస్ ఫ్లోరైడ్ అని చెప్తాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ద వాటర్ ఇన్ దిస్ వెల్ టేస్ట్స్ స్వీట్ అట్లా చెప్తున్నాం అనుకో. పర్టికులర్ వాటర్ గురించి ద వాటర్, మామూలు జనరల్ సెన్స్ లో అయితే వాటర్ ఈస్ ప్రీషియస్. అలా కాకుండా ఒక పర్టికులర్ వెల్లో ఉన్నటువంటి ఒక సముద్రంలో లేకపోతే ఒక నదిలో ఉన్నటువంటి వాటర్ గురించి నువ్వు ఏదో దాని స్పెషాలిటీ చెప్పాల్స్తే అప్పుడు ద వాటర్ ఇన్ దిస్ పాండ్ ఈస్ డర్టీ అట్లా చెప్పాలి. నెక్స్ట్ షుగర్. ఓకే, సో ఐ వాట్స్ సమ్ షుగర్, ఐ వాట్ షుగర్ అంతే. ఇక దానికి కూడా మనం ఈ షుగర్, రైస్, మిల్క్ వీటి ముందు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దా గాని ఇట్లాంటివి వాడకూడదు. తర్వాత మ్యూజిక్. మ్యూజిక్ కూడా ఐ లవ్ మ్యూజిక్, ఐ లిసన్ టు మ్యూజిక్. యూ షుడెంట్ యూజ్ ఐ లవ్ ద మ్యూజిక్ అనకూడదు. ఎప్పుడు అనొచ్చు, ఇక్కడ కూడా ఎక్సెప్షన్ ఉంది. ఐ లైక్ మ్యూజిక్ అని చెప్పినప్పుడు ఏం వాడలా, కానీ ఒక పర్టికులర్ వ్యక్తి మ్యూజిక్ గురించి చెప్తున్నాం అనుకో, అంటే ఐ లైక్ ద మ్యూజిక్ ఆఫ్ కీరవాణి, ఐ లైక్ ద మ్యూజిక్ ఆఫ్ రెహమాన్, ఐ లైక్ ద మ్యూజిక్ ఆఫ్ దేవిశ్రీ. ఇట్లా చెప్పినప్పుడు మనకి దా వాడాలి. నార్మల్ సెన్స్ లో ఐ లైక్ మ్యూజిక్, మ్యూజిక్ కెన్ సేవ్ లైఫ్, మ్యూజిక్ కెన్ బ్రింగ్ లైఫ్ ఇట్లా చెప్తే మ్యూజిక్. దాని ముందు ఎట్టి పరిస్థితిలో దా వాడకూడదు. కానీ ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క మ్యూజిక్, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అట్లా చెప్తే మాత్రం మనకి ఇది వాడకూడదు అనమాట. ఓకే, మ్యూజిక్ అనేది ప్లెయిన్, దాని ముందు ఎలాంటి నౌన్ వాడదు. తర్వాత ఇన్స్టిట్యూషన్స్. సమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్కూల్, కాలేజ్ ఆర్ హాస్పిటల్ ఆర్ కోర్ట్. నువ్వు రెగ్యులర్ గా ఒక దగ్గరకు వెళ్తున్నావు అనుకో, నీ ప్రైమరీ పర్పస్ కోసం, అంటే ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్, దాని ముందు దా యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్, షీ గోస్ టు స్కూల్, కాలేజ్ సారీ షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. ఇక్కడ షీ గోస్ టు ద స్కూల్ అనకూడదు, ఎందుకంటే రెగ్యులర్ గా నీ ప్రైమరీ పర్పస్ కోసం వెళ్ళినప్పుడు, లేదా ఒక స్పెషల్ పర్పస్ కోసం వెళ్ళావనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు ద స్కూల్ టు సీ ఇట్స్ కన్స్ట్రక్షన్ అని చెప్తాం. అలాగే చర్చ్, షీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే, షీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. ఇక్కడ ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తుంది, అది ఓకే. కానీ పర్టికులర్ పర్పస్ కోసం వెళ్తే మాత్రం అక్కడ దా యూజ్ చేయాలి. ఐ విజిటెడ్ ద చర్చ్ టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రైమరీ పర్పస్ కోసం ఎవరైనా ఒక ఆఫీస్కి వెళ్తే లేదా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే దాని ముందు దా యూజ్ చేయకూడదు. కానీ ఏదైనా ఒక పర్టికులర్ పర్పస్ కోసం వెళ్తే మాత్రం కంపల్సరిగా దా యూజ్ చేయాలి. ఇది ఆర్టికల్ గురించి టోటల్ పూర్తి సమాచారం నేను ఇచ్చా అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మర్చిపోతే ప్లీజ్ మీరు కూడా కామెంట్ చేయండి, అవసరమైతే దాన్ని మళ్ళీ నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరిగా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అంటిల్ దెన్ సీ యూ.